హారీ వెల్కమ్. ముందుగా ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. అనేక రాజకీయ వేదికల మీద మాట్లాడా. మొట్టమొదటిసారి చిన్నప్పటి నుంచి నేను అభిమానించిన హీరో అభిమానిగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి మాట్లాడడం చాలా గర్వంగా ఉంది. నందమూరి బాలకృష్ణ గారంటే ఒక ఎనర్జీ. బంగారు బుల్లోడు సినిమాలో నువ్వెవరంటే అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారని చెప్పి ఏ ముహూర్తాన ఆ డైలాగ్ ఆయన నోటి నుంచి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జై బాలయ్య అనే నినాదం ఒక స్లోగన్గా మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మార్మోగే ఒక శబ్ద ధ్వనిలా జై బాలయ్య అనే పేరుందంటే ఆ పదానికి ఉన్నటువంటి ఎనర్జీ, ఆయన గొప్పతనానికి ఔన్నత్యానికి అదొక నిదర్శనం. బాలకృష్ణ గారి అభిమానిగా ఎంతోమంది ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, స్నేహితులు ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉంటారు. కానీ నాకు వచ్చిన అవకాశం, నేను చిన్నప్పటి నుంచి ఏ హీరోనైతే అభిమానించానో ఆయన నియోజకవర్గం పక్కనే నేను కూడా ఎమ్మెల్యే కావడం చరిత్రలో ఏ హీరోకు కూడా ఈ అవకాశం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాలయ్య గారిని కలిసినప్పుడు నేను ఎమ్మెల్యేగా కావడం కోసం కానీ, నా సీటు విషయంలో కానీ ఆయన చేసినటువంటి మాట సహాయం, ఈరోజు ఉదయాన్నే ఆయన కలిస్తే మధ్యాహ్నం మీ నియోజకవర్గంలో ఈ ఊర్లో ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి భూములు, ఇన్ని వందల ఎకరాలు ఉన్నాయి, అక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం, మాకు దగ్గర 2 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఆయన గొప్ప మనస్సుకి శిరస్సు వంచి ప్రణామం చేస్తాడు. ఎందుకంటే హీరోగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, అనేక రకాలైనటువంటి పని ఒత్తిడిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి పక్క నియోజకవర్గంలో భూములు, పరిశ్రమలు తీసుకురావాలని నిజంగా చెప్తాన్నా, ఆయన చెప్పిన ఊరి పక్కన భూములు ఉన్నాయనే విషయం స్థానిక ఎమ్మెల్యేగా నాకు కూడా తెలియదంటే నేను నిజంగా సిగ్గుతో ఈ మాట చెప్తాను. ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావానికి ఇదొక నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన గురించి మాట్లాడాలంటే సినిమాలో ఒక 2 సీన్ల గురించి చెప్తా. నానాజీ పాత్ర ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పోలీసులు ఆయన్ని చెక్ చేసేటప్పుడు, ఆయన పాదాల దగ్గర నుంచి చెక్ చేసేటప్పుడు సౌండ్ వస్తే ఏంటి ఇక్కడంటే రాడ్లు ఉన్నాయని చెప్తాడు, ఇక్కడ చెక్ చేసేటప్పుడు ప్లేట్స్ ఉన్నాయని చెప్తాడు, ఇక్కడ బుల్లెట్లు ఉన్నాయని చెప్తాడు. అంటే ఈ 50 సంవత్సరాల ఆయన ప్రయాణంలో, ఆయన కష్టపడినటువంటి విధానంలో నిజంగా అవి ఉన్నాయేమో కూడా బాలకృష్ణ గారే చెప్పాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు అనే ఒక ఎవరెస్ట్ శిఖరం ఆయన పేరు మీద వచ్చిన వ్యక్తిగా ఆ శిఖరం తల దించుకోకుండా తలెత్తి నందమూరి బాలకృష్ణ నా కొడుకు అని చెప్పి స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా 50 సంవత్సరాల సినీ జీవితంలో కానీ, రాజకీయంలో కానీ ఓటమి లేకుండా గెలిచినటువంటి నాయకుడు, నా అభిమాన హీరో. నాకు చిన్నప్పటి నుంచి కొడుకు పుడితే మోక్షజ్ఞ అని పేరు పెట్టుకోవాలని అనుకున్నా. నాకు పెద్ద కొడుకు పేరు మోక్షజ్ఞ. నాకు అశ్వమేధం సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలో ఆయన పేరు కిరీటి, నా చిన్న కొడుకు పేరు కిరీటి. అంటే నేను ఎంత దురభిమానో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ నందమూరి బాలకృష్ణ గారి గురించి సోషల్ మీడియాలో వస్తే చివరి అక్షరం వరకు చదవంది వదిలేను. మేము చిన్నప్పుడు బస్టాండ్ దగ్గర శివరంజని, చితారా లాంటి పుస్తకాలు గంటకి 2 రూపాయలు ఇచ్చి చదివేవాళ్ళం. బాలకృష్ణ గారి ఫోటో ఆ పుస్తకం మీద కనపడితే ఆ పుస్తకం చదివేంత వరకు అక్కడి నుంచి కదిలే వాళ్ళం కాదు. ఈ సినిమాని, ఇంతటి అద్భుతమైన సినిమాని ఇచ్చినటువంటి దర్శకుడు బాబీ గారికి నిజంగా బాబీ గారు ఒక అభిమానిగా చెప్తాన్నా, ఈ సినిమాలో ఏ క్షణం కూడా మీ కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్క్రీన్ ప్రజెంట్ కానీ, డైరెక్షన్ కానీ, బాలకృష్ణ గారితో చేయించినటువంటి యాక్షన్ కానీ
నిజంగా మీరు ఒక గొప్ప దర్శకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తమన్ గారు బాలయ్య గారితో అనేక మంది సినిమాలు తీశారు. సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని మా సొంత మనిషిలా భావించాం. ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి గారిని ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని లక్షలాది మంది అభిమానులు, బాలకృష్ణ అభిమానులు సొంతం చేసుకున్నారు. మీకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు మీమ్స్లో వస్తున్నాయి, రజనీకాంత్ గారికి బక్కోడు, బాలయ్య బాబుకి బండోడు అని మ్యూజిక్ వస్తూ ఉన్నాయి. మీరు ప్రపంచంలో బాలకృష్ణ గారిని అభిమానించే ప్రతి గుండె ఈరోజు మిమ్మల్ని అభిమానిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, నేను అభిమానిగా చెప్తా ఉన్నా. శ్రద్ధా శ్రీనాథ్ గారు కలెక్టర్గా మనకు అనుకూలంగా లేనటువంటి ప్రదేశంలో కానీ వాతావరణంలో కానీ మౌనం కూడా యుద్ధం చేయడమే అని చెప్పేసి మీ పాత్ర ద్వారా బాబీ గారు చెప్పారు. అంటే మనకు అవకాశం లేనప్పుడు మౌనంగా ఉండడం కూడా ఒక రకమైనటువంటి యుద్ధమే. మీకు తెలుగు వచ్చారాదో నాకు తెలియదమ్మా. ఖచ్చితంగా మీ పాత్ర ఔన్నత్యం. ప్రజ్ఞ గారు బాలకృష్ణ గారితో అనేక సినిమాలు, విజయశాంతి గారు చాలామంది చేశారు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి ఈరోజు వరకు నిజంగా మా బాలయ్య గారి పక్కన మీ ఔన్నత్యం, మీ వ్యక్తిత్వం, సినిమాలో ఆ నిండుదనం, బాలయ్య గారి పక్కన మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా సినిమాల్లో చూడాలని చెప్పి నేను సందర్భంగా భావిస్తూ ఉన్నాం. నందమూరి బాలకృష్ణ గారు సినిమా హీరోగా, హాస్పిటల్ చైర్మన్గా ఇవన్నీ మనందరికీ తెలుసు. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం అంటే మామూలుగా నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళే కాలరెగరేసుకొని తిరిగేటువంటి రోజుల్లో ప్రపంచం గుర్తించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా, 3 సార్లు శాసనసభ్యుడిగా, 50 సంవత్సరాలు సినీ జీవితంలో ఒక శిఖరంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ మహామనిషి కొంచెం కూడా అహం అనేది కానీ ఇగో అనేది కానీ లేకుండా చిన్న పిల్లల మనస్తత్వం. ఇందాక ఆ చిన్న పాత్ర చేసిన అమ్మాయి వస్తే ఒక తండ్రి మనసుతో దగ్గరకు తీసుకొని తొడల మీద కూర్చోబెట్టి అమ్మాయితో మాట్లాడిన విధానం, స్క్రీన్ మీద కృష్ణుడి వేషధారణ వస్తే ప్రజ్ఞ గారు మాట్లాడుతాండ్రు పెద్ద ఆయన ఎన్టీఆర్ అని. ఎన్టీఆర్ గారు కాదమ్మా, మా బాలయ్య బాబు. మీరు మాట్లాడారు, మేము వెనక నుంచి చూసినాం. ఇంకా మాట్లాడాలి, అనేక మంది ఉన్నారు. కాబట్టి నిజంగా చెప్తాను బాలయ్య బాబు గారు, మీరు మళ్ళీ జన్మలో నటుడిగా పుడితే నీ అభిమానిగా పుడతా, నువ్వు నాయకుడిగా పుడితే నేను అనుచరుడిగా పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరిన్ని సినిమాలు, ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని, అన్నీ సూపర్ డూపర్ సక్సెస్ కావాలని. కొంతమందికి శకం నడుస్తుంది, మా బాలయ్య బాబు శకం పరిగెడుతుంది. ఆయనకు ఇంకా తిరుగులేదు, ఎదురు లేదు. వచ్చే ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఉండండి, పర్వాలేదు. పాపం మీరు మాట్లాడుతున్నంతసేపు మా డైమండ్ స్టడ్డెడ్ రోలెక్స్ వాచ్ ఊర్వశి గారు ఎంతసేపు వెయిట్ చేశారు. సార్, సినిమా ఎన్నో 100 కోట్లు